మెదక్ జిల్లా నార్సింగి మండలంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి భాష ఎప్పుడు కొత్తగానే ఉంటుందని, అనవసరంగా దళితులపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య ఒక పార్టీకి మద్దతు పలుకుతూ దళితులను విమర్శించడం సిగ్గుచేటని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు జంగార్ల గోవర్ధన్, మండల ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్లు అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉండి అధికారంలో ఉండి దుబ్బాక నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారని నిరూపించాలన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారు 17 నెలలు గడిచిన కొద్దీ కాలంలోనే దుబ్బాక నియోజకవర్గంలో చెరుకు శ్రీనివాసరెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఓటుకు డబ్బులు చెల్లించి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారని ఎద్దేవా చేశారు. ప్రభాకర్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని, దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో గెలిచి చూపించాలంటూ సవాల్ విసిరారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయి ఉండి స్థాయిని మరచి దళిత మంత్రులను విమర్శించడంతో పాటు ఒక జిల్లా కలెక్టర్ను సైతం విమర్శించేలా మాట్లాడడం ఎమ్మెల్యే అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రభాకర్ రెడ్డి తన వ్యాఖ్యలపై దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, బక్కన్నగారి సంపత్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రుక్ముద్దీన్, పార్టీ మాజీ మండల యూత్ అధ్యక్షులు బాచీ స్వామి, మాజీ పట్టణ అధ్యక్షులు ఆటో జానీ, నాయకులు జాహీర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజు మన మెదక్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర గౌరవ ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టరు రైతు ధర్నాలో మా గౌరవ మంత్రివర్యుల మీద, దళిత మంత్రివర్యుల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ పాలనలో 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్కరి దళితులకైనా అవకాశం ఇవ్వని మీరు ఈరోజు మా దళిత మంత్రులపైన అవాకులు శవాకులు మాట్లాడితే బాగుండదన్నా. మేము తీవ్రంగా మీ మాటలను ఖండిస్తున్నాము. ముఖ్యంగా బక్కి వెంకటయ్య గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నీ రాజకీయం స్టార్ట్ అయింది ముత్తంరెడ్డితోటే. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుంది నీ వ్యవహారము అన్న. నువ్వు శ్రీనివాసరెడ్డి కొరకు మీద ఎటువంటి మాటలు మాట్లాడినా మేము తీవ్రంగా నిన్ను కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడ వచ్చినా అడ్డుకుంటామని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా మేము ఈరోజు నువ్వు వచ్చినావంటే మేము నిన్ను అడ్డుకొని తిడుతుంటిమి, కానీ మాకు తెలియదు అన్న. మేము తీవ్రంగా నీ వ్యవహారాన్ని ఖండిస్తున్నాము. మేము మా మంత్రులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నువ్వు వెనక్కి తీసుకోవాలని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. మొన్న రైతు ధర్నాలో భాగంగా మెదక్ కలెక్టర్ ఆఫీస్ ముంగట మీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మా కాంగ్రెస్ మంత్రుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందున అది కరెక్ట్ కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న గారు, మీరు దళితులను చూస్తే దళితులు కాంగ్రెస్ అనేది దళిత పార్టీ లెక్క అన్ని కులాలకు చేసేదే కాంగ్రెస్ పార్టీ. అటువంటి ఉన్నత స్థానం మీద ఉన్న మా దామోదర్ రాజనరసింహన్న గారు మంత్రి మీద, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేకన్న మీద మీరు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలి అన్నగారు. మీరు మీ ప్రభుత్వంలో ఉన్న బ్రాహ్మణలో ఉన్నారు కాబట్టి అన్న ఒకటే సూటిగా చెప్తున్నా, ఒకటే మీ పేరే కొత్త ప్రభాకర్ రెడ్డి. అన్ని కొత్త ఆలోచనలే వస్తాయి తప్ప మీకు పాత ఆలోచనలు రావు. పాత 10 ఏళ్లలో చూసుకుంటే మీరు కొత్త అని ఓట్లేయలే. ఆ రోజు టీఆర్ఎస్లో ఉండి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరంటే మీ కేటీఆర్ గారు అరే కొత్త ప్రభాకర్ మన ఇంటి పేరు అన్నారు. ఇప్పుడు అందరు అదే అంటారు, దుబ్బా కాన్స్టిట్యూషన్ అయినా కొత్త ప్రభాకర్ రెడ్డి ఈయన కొత్తనే ఉన్నాడు అని. నీకు రాజకీయం తెలియదా? రాజకీయం ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఫస్ట్ నేర్చుకోవాలి. మా ముత్యం రెడ్డి అన్న మాజీ మంత్రివర్యులు ఉండే దుబ్బాకును న్యాయం చేసిందంటే మన ముత్యం రెడ్డి అన్న. తర్వాత వాళ్ళ కొడుకు మా సీనన్న గారు ఎంతో కృషి చేస్తున్నారు దుబ్బాకులో. నువ్వు ఎమ్మెల్యే ఉండి కూడా చేయని పని మా సీనన్న గారు చేసి చూపిస్తున్నారు. అక్కడ మెదక్ కాన్స్టిట్యూషన్లో పోతే మైనంపల్లి డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే గారు మైనంపల్లి రోహిత్ గారు మీరేం చేస్తున్నారు చెప్పండి, దుబ్బాక ప్రజలకే చెప్పండి. కలెక్టర్ ఆఫీస్ ముంగట పోయి ఒక దళిత మంత్రులను పట్టుకొని ఇట్లా అనుడు చాలా దాన్ని మేము ఖండిస్తున్నాము. మళ్ళీ ఒకసారి ఇటువంటి రిపీట్ అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న గారు మీకు ప్రతి విరతులలో అడ్డుకుంటాం. ఇది కాంగ్రెస్ సైన్యం.
ఈ కాంగ్రెస్ సైన్యం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి మీది లేదు కాబట్టి మళ్ళా ఒకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మానుకోవాలని కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అన్న ప్రభాకర్ రెడ్డి అన్న, నువ్వు మొన్న మెదక్ల కలెక్టర్ ఆఫీస్ కాడ మీటింగ్ పెట్టుకున్నావు అన్న. ఇన్ఛార్జి మంత్రిని తిడతావు, ఇద్దరు మంత్రులను, జగ్గారెడ్డి తిడతావు, కలెక్టర్ని తిడతావు. ఇది ఏందన్నా నీకు ఎప్పుడు కొత్త భాషలు అన్న, నీకు పాత భాష ఉండదు అన్న. చిల్లర మల్ల రాజకీయాలు చేసుకుని అనవసరంగా పేపర్కి వెళ్తే మేము పోజులు ఇస్తావా అన్న? నేను మంత్రి అవుతావు అనుకుంటున్నావా, మినిస్టర్ అవుతావా? ఏం కావాలన్నా నువ్వు మళ్ళీ ఊరికే తెలియవు. చిల్లర మల్లగా కాదు ప్రెస్ మీట్ పెట్టుకుంటా శ్రీనివాసరెడ్డి డిపాజిట్ రాలేదు. ఏందన్నా నువ్వు 5,000 ఓటుకు 5,000 గెలిచినావు. నీకు దమ్ముంటే రాయినామా వేయి, ఎవరు గెలిచాడో చూద్దాం. ఏందన్నా ఇది? మాకు ఇన్ఛార్జి మంత్రి వస్తే నువ్వు ఇట్లా అంటావు. మరి నీ ఇన్ఛార్జి మంత్రి నీకెందుకు వచ్చింది నిరంజన్ రెడ్డి? ఆయన జిల్లా లేదా? ఆయన జిల్లా చూసుకోడా? ఏందన్నా ఇది? నువ్వు ఆలోచన చేసుకో ప్రభాకర్ అన్న. నువ్వు 10 ఏళ్ళు ఎంపీగా ఉండి ఏం చేయలేవు నార్సింగ్ మండలానికి. ఒక బతుకమ్మ కుంటగట్టలేను. ఏం చేసినావు అన్న? ఏ రోడ్ వేసినావు? ₹1 లేదంటున్నావు. రూపాయి కాదు నీకు 5 పైసలు ఉడికియం. చేసేది మొత్తం గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. మాకు ఎమ్మెల్యే షరక్ శ్రీనివాసరెడ్డి, మా ఎమ్మెల్యే షరక్ శ్రీనివాసరెడ్డి. నువ్వు పాత ఎమ్మెల్యే. నీ గవర్నమెంట్లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎస్కాడు ఇవ్వలే. నాకు ఎస్కాడు ఇస్తలేడు. ఎస్కాడు నీకేమడి ఇచ్చేది? ఎస్కాడు నువ్వు అసెంబ్లీలో సరిగా మాట్లాడవు. మా మైక్ ఎట్లుంటుందో, ఆ మైక్ ఏమిటో నీకే తెలియదు. ఏందన్నా చిల్లర వాళ్ళతో పెట్టుకుంటే ప్రెస్ మీట్ పెట్టుకుంటే కాపాడుదారు కాదు, మేము కాపాడుదారు ఇస్తున్నాము. ఇవాళ నిన్ను అడ్డుకోవాలంటే అడ్డుకుంటుండే మేము. నీ ఇద్దరికే వదిలేస్తున్నాము. ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి తప్ప దుబ్బాక నియోజకవర్గంలో ఏ నాయకుడు మచ్చలే నాయకుడు షరక్ శ్రీనివాసరెడ్డి. నీ లెక్క అట్లా ఇట్లా కాదు. కత్తికోట్లకు శ్రీనివాసరెడ్డి వరకు ఇచ్చిండు, బీజేపీ రఘునందన్ రావు వరకు ఇచ్చిండు. అది చూసి నువ్వు గెలిచినావన్నా సింపతితోటి. ఎక్కడికన్నా నీ సింపతి? నీ ఎప్పుడుగా చెప్పన్నా ₹1,00,00,000 5 నిమిషాల్లో వంచాడు. నువ్వు 5 నిమిషాలకు వంచవు ₹1,00,00,000. నాకు మాటలు రావా అన్న? నీకు మైక్ ఉండగానే మైక్ పట్టుకొని మాట్లాడగానే కాదు. ఇది నీ ఇజ్జతకే వదిలేస్తున్నామన్నా. జై కాంగ్రెస్. అన్న బక్కి వెంకన్న, నీ గురువు ముత్యంరెడ్డి, నువ్వు ఇలా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నావు. ఆ ఉన్నతమైనటువంటి స్థానం అంటే ఒక ఎస్సీ ఎస్టీ ఒక చైర్మన్ నువ్వు అనంటే ఆషామాషి కాదన్నా. ఇక్కడ పార్టీలు ఏమన్నా కానీ ఇలా కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా ఏ పార్టీలైనా పర్వాలేదు, కానీ ఒక ఎస్సీ ఎస్టీ చైర్మన్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్తో సమానం. అన్ని కులాలకు నువ్వు ఒక చైర్మన్ అంటే ఎట్లుంటుందంటే అందరూ నా సమానమే అన్నట్టుగా నువ్వు మాట్లాడవలసింది పోయి కేవలం ఒక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎంబడే ఉండి నువ్వు మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి విషయం అన్నా. ఇకనైనా మీరు గౌరవంగా ఉన్నటువంటి ఒక స్థానంలో ఉండి ఇట్లా మాట్లాడడం అనేది బాధాకరంతో మేము తీవ్రంగా బాధపడుతున్నాం. దళిత జాతి పక్షాన నువ్వు ఉండి దళితులను ఇలా కలెక్టర్ను చూస్తే, ఒక మంత్రి చూస్తే, ఒక ఇన్ఛార్జి మంత్రిని చూస్తే మీరు ఈ రకంగా మాట్లాడితే మీరు గొప్పలేం కాలేదు. మీరు ఈ రకంగా మాట్లాడి మా చిన్నోళ్ళేం కాలేదు. కానీ వాళ్ళ దామన్న కానీ ఇలా మంత్రివారులు అంటే ఒక అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఒక ఉన్నతమైనటువంటి చాలా ఉన్నతమైనటువంటి కుటుంబంలో వాళ్ళు ఉండి ఇంత మంచి హోదాలలో ఉంటే మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది శాశ్వతం కాదు. ఏదైనా పార్టీలు ఎప్పటికుండే, పదవులు ఎప్పటికుండే. కాబట్టి వెంకన్న ఇప్పటికైనా నువ్వు గుర్తెరిగి ఇంకోసారి ఇట్లాంటి సంఘటనలు మీరు మాట్లాడవద్దని నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొన్న మెదక్ కలెక్టర్ ముందు రైతు దీక్షలో టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేసి మా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీరు కొంచెము మతి స్థిమించి మాట్లాడడం చాలా బాధాకరం. అక్కడ పోతే ఒక కలెక్టర్ను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా బాధాకరం. అదేవిధంగా చూస్తే ఇక్కడ మా గౌరవ
మంత్రివర్యులు దామన్న కానీ మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వెంకన్న కానీ వారిని మీరు దురుసుగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మీరు గత 10 ఏళ్లలో ఉండి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దుబ్బాక నియోజకవర్గంలో ఎంపీగా పనిచేసారు. మెదక్లో ఎంపీగా పనిచేసి దుబ్బాకలో ఏం పనిచేశారో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే నార్సింగ్ మండలంలో ఇప్పటికీ కూడా ఏ ఒక్క ఆఫీసులు లేకుండా ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇక్కడ పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకుండా ఎంత దౌర్భాగ్యం పట్టిన మీ ప్రభుత్వాన్ని ప్రజలు నాయనం చేసిరు తప్ప చేసినందుకు కూడా మీకు చిక్కు చెరుపు లేక ఇంకా నువ్వు మాట్లాడుతున్న మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే నువ్వు ఒక గౌరవంగా ఉండి గౌరవమైనటువంటి మాటలు మాట్లాడలే తప్ప నువ్వు ఇట్లాంటి మతి భ్రమించి ముత్తంరెడ్డి గారు దుబ్బాక దొమ్మాట నియోజకవర్గం ఉన్నప్పుడు తను ఎన్నో సేవలు చేశారు. ఆయన ఏ ఒక్కరిని కూడా చూసిన వాళ్ళు ఏమంటారంటే ముత్తంరెడ్డి చేసిన పనే ఉన్నది అంటారు. మరి మీరు ఇంత మతి భ్రమించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఖబర్దార్ అని హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు అవసరమైతే ఇట్లాంటి మాటలు ఎక్కడన్నా మాట్లాడటం ఉంటే మళ్ళా మేము నిన్ను తిరగనివ్వము, అడ్డుకొని తీరుతాము. ఇవల్ల నువ్వు వచ్చినావని తెలిసింది తప్ప నాకు తర్వాత తెలిసింది, కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో నిన్ను అడ్డుకొని తీరుతాం మేము. ఎందుకంటే ఒక దళితులను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా బాధాకరంగా మేము తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్.